నవోదయ విద్యా సంస్థలు 6వ తరగతిలో ప్రవేశానికి గాను ప్రవేశ పరీక్షా ప్రకటన జారీ చేయడం జరిగింది. దీని యొక్క చివరి తేదీ 29 జూలై 2025 సంవత్సరము. ఈ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానే సబ్మిట్ చేయాలి. దీనికి కనీస విద్యార్హత 5వ తరగతి చదువుతూ ఉన్నవారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే గనక పరీక్షలో ఎంపికైన వారిని మాత్రమే 6వ తరగతి నుంచి 12వ తరగతి అంటే +2 వరకు ఉచితంగా విద్యను అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ చదువుతో పాటు సమగ్ర వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి చాలా దోహదపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంత ఉన్నత స్థాయిమైన విద్య ఉచితంగా లభిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం వారు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి అవకాశం చిన్న వయసులో 5వ తరగతిలోనే మనకు వస్తుంది. కాబట్టి 5వ తరగతి విద్యార్థులకి ఇది అమూల్యమైన అవకాశం. కావున దీని పట్ల ఆసక్తి గల తల్లిదండ్రులు వెంటనే చివరి తేదీ దాకా వేచి చూడకుండా అప్లై చేసుకోండి. అలాగే కోచింగ్ కూడా ఆ పరీక్షకు సంబంధించి తర్ఫీదు ఇప్పించండి. దీంట్లో మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు మీడియం వారు తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడియం వారు ఇంగ్లీష్ మీడియంలోనే అటెంప్ట్ చేయవచ్చు. ఇది OMR షీట్లో ఉంటుంది. బ్లాక్ అండ్ బాల్ పాయింట్ పెన్తో చూజ్ చేసుకుంటే సరిపోతుంది. కేవలం 80 ప్రశ్నలు మాత్రమే వస్తాయి. ఒక్కొక్క ప్రశ్నకి 1.25 మార్కులు వస్తాయి. అంతేకాకుండా దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కులు లేవు. ఈ విషయాలన్నీ గమనించి దీనికి ఫీజు కూడా లేదు. కాబట్టి తప్పనిసరిగా 5వ తరగతి చదువుతున్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి కానీ, గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ, పట్టణ ప్రాంత విద్యార్థుల నుంచి కానీ ఈ పరీక్ష రాసుకోవచ్చు. అర్హత ప్రమాణాలన్నిటికీ లోబడి ఉంటే కనుక తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఈ పరీక్షగా హాజరు కాండి. జవహర్ నవోదయ విద్యాలయాలు ఉచితంగానే విద్యను అందిస్తాయి. ఇందులో చేరిన వారు 6వ తరగతి నుంచి +2 వరకు ఆటంకం లేకుండా చదువుకోవచ్చు. పరీక్షలో ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. చదువుతో పాటు ఆటపాటలకు, సమగ్ర వికాసానికి ప్రాధాన్యం ఉంటుంది. 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు 2026-27 గాను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఎలాంటి రుసుము చెల్లించకుండా పరీక్ష రాయవచ్చు. దేశవ్యాప్తంగా 654 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఏపీలో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్టంగా 80 మంది విద్యార్థులకు 6వ తరగతిలో ప్రవేశం లభిస్తుంది. అయితే 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న వాళ్ళు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ JNVST రాసుకోవచ్చు. అభ్యర్థుల ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుకున్న వారై ఉండాలి. 6వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులకు నవోదయ వారు నిర్వహించే పరీక్ష ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే వస్తాయి. విద్యార్థి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా కోరుకున్న మాధ్యమంలో పరీక్ష రాసుకోవచ్చు. మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. 3 సెక్షన్ల నుంచి 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వీటిని 2 గంటల్లో పూర్తి చేయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 1.25 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు, అంటే నెగిటివ్ మార్క్స్ అంటూ ఏమీ లేవు. సెక్షన్ 1 మెంటల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు. వీటిని గంటలో పూర్తి చేయాలి. సెక్షన్ 2 అర్థమెటిక్ 20 ప్రశ్నలు. వీటికి వ్యవధి అరగంట. సెక్షన్ 3 లాంగ్వేజ్ టెస్ట్ 20 ప్రశ్నలు, 30 నిమిషాల వ్యవధి. సమాధానం గుర్తించడానికి బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. OMR పత్రంలో సరైన ఆప్షన్ సూచించే గడిని సంపూర్ణంగా దిద్దాలి. పరీక్షలో అర్హత కోసం ప్రతి సెక్షన్లోనూ కనీస మార్కులు పొందాలి. 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. గతంలో పూర్తి చేసుకున్న వారు రెండోసారి 5వ తరగతి చదువుతున్న వారు అనర్హులు. ఈ విషయం తప్పనిసరిగా ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు గమనించాలి. అలాగే వయసు నిబంధన కూడా దీనికి ప్రత్యేకంగా ఉంది. అది ఏమిటంటే 1వ తేదీ మే నెల 2014 నుంచి 31వ తేదీ 7వ నెల 2016 మధ్య మాత్రమే జన్మించి ఉండాలి. వారు కూడా 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ మాత్రమే ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 29వ తేదీ జూలై నెల 2025 సంవత్సరం. పరీక్ష నిర్వహించే తేదీ 2025 సంవత్సరం డిసెంబర్ నెల 13వ తేదీ. ఈ విషయం గమనించి అప్లికేషన్ వెంటనే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. అంతేకాకుండా పరీక్ష ప్రిపరేషన్ ఎప్పటి నుంచే మొదలుపెట్టి ప్రశ్నలు ఎలా ఉంటాయనే సందేహం మనకు కలుగుతుంటుంది. ప్రశ్నలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయం కూడా కొంచెం మనం తెలుసుకోవాలనుకుంటే కనుక మెంటల్ ఎబిలిటీలో చిత్రాలు, రేఖలు, బొమ్మలపై ప్రశ్నలు వస్తాయి.
ఈ సెక్షన్లో 10 భాగాలు ఉంటాయి. ఒక్కో దాంట్లో 4 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల్లో కొన్ని బొమ్మలు ఇచ్చి వాటిలో భిన్నమైనది గుర్తించమండం, ఒక అసంపూర్ణ చిత్రం లేదా గ్రాఫ్ ఇచ్చి అది సంపూర్ణం కావడానికి ఇచ్చిన ఆప్షన్లో ఏది సరిపోతుందో పోల్చమండం, చిత్రాలు బొమ్మల క్రమాన్ని ఇచ్చి తర్వాత వచ్చేదాన్ని తెలుసుకోమండం ఇలా అడుగుతూ ఉంటారు. అర్థమెటిక్ విభాగంలో అంకెలు, కాసాగు, గాసాబా, వడ్డీలు, దత్తాంశాలు, భిన్నాలు, లాభ నష్టాలు, 4 అంకెల్లో ఉండే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు మొదలైన ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. లాంగ్వేజ్ టెస్ట్లో ప్యాసేజ్ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయమంటారు. విద్యార్థులు ప్యాసేజ్ని అర్థం చేసుకుని వాటికి జవాబులు రాయగలిగితే సరిపోతుంది. ప్రతి ప్యాసేజ్ కింద 5 ప్రశ్నలు చొప్పున 4 ప్యాసేజీలు ఇవ్వడం జరుగుతుంది. అన్ని పరీక్షల్లోనూ అన్ని విభాగాల్లోనూ మంచి మార్కులు సంపాదించి ఉత్తీర్ణత సాధిస్తే ఎంపిక ఏ విధంగా నిర్వహిస్తారన్న విషయంపై ఎంపిక అయితే బాలికలు, ఎస్సీ, ఎస్టీ, అల్పాదాయ వర్గాల వారు 6వ తరగతి నుంచి +2 వరకు ఉచితంగా చదువుతో పాటు వసతి భోజనం పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైతే 9వ తరగతి నుంచి నవోదయ వికాస నిధికి కొంత మొత్తం చెల్లించాలి. ఉన్నత బోధనా ప్రమాణాలు నవోదయ విద్యాలయాలే సొంతం. 8వ తరగతి వరకు బోధన మాతృ ప్రాంతీయ భాషలోనే కొనసాగిస్తారు. అనంతరం మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్లోను, సోషల్, హిందీలోను బోధించడం జరుగుతుంది. సిబిఎస్ఈ సిలబస్ అనువర్తిస్తారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవకాశం ఉంటుంది. వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చదివిన వారికి నీట్, ఐఐటి, జేఈఈ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించేలా శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు పై తరగతులను ఇతర రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాలను కూడా చదువుకోవచ్చు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లి రత్నకుమార్. జై హింద్.